వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవి. ఈరోజు నేను మీకు మీల్ మేకర్ తోటి మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇది రైస్లోకి అలాగే చపాతీ పూరి ఇలాంటి వాటిల్లో దేంట్లో తిన్నా చాలా రుచిగా ఉంటుందండి. నాన్ వెజ్ తింటే ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా అదే టేస్ట్ తోటి చాలా రుచిగా ఉంటుంది. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఒక 100 గ్రాముల దాకా మీల్ మేకర్ వేసుకొని దీంట్లో వేడి నీళ్లు పోసుకోండి. మీల్ మేకర్ మునిగేంత వరకు ఇలా వేడి నీళ్లు పోసుకోవడం వల్ల మనకి బాగా నానుతాయండి. ఈ మీల్ మేకర్ లో 2 రకాలు దొరుకుతాయి మీకు. నేను కొంచెం లావుగా ఉన్న మీల్ మేకర్ తీసుకున్నాను. దీంట్లోనే సైజు కొద్దిగా చిన్నగా ఉన్న మీల్ మేకర్ కూడా ఉంటాయండి. మీరు ఏ వాడుకున్నా పర్వాలేదు. ఇలా వేడి నీటిలో పోసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా అనుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకోండి ఒక 10-15 నిమిషాల వరకు. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి రెండు కలిపి లైట్గా వేగనండి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. జస్ట్ ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిల్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర ధనియాలు వేసుకోండి. దీంట్లోనే 1 ఇంచు చెక్క వేసుకోండి. అలాగే 2 యాలకులు, లవంగాలు 3, 7-8 వెల్లుల్లి రెమ్మలు, అల్లం ఒక 1 ఇంచు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 20 దాకా జీడిపప్పులు వేసుకోండి. దీంట్లో ఇంకా మీకు కావాలంటే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకొని మిక్సీకి వేసుకోవచ్చండి. కానీ నేను ఎండు కొబ్బరి వేయడం లేదు. చాలా మంది గ్యాస్ ఫామ్ అవుతుందని ఎండు కొబ్బరి వాడరండి. అందుకని నేను జీడిపప్పులు ఒక్కటే వేసుకున్నాను. మీకు ఎండు కొబ్బరి వేసుకోవడం ఇష్టమైతే ఎండు కొబ్బరి కూడా వేసుకొని మిక్సీకి వేసుకోండి. వీటిలన్నింటినీ కలిపి కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి మీల్ మేకర్ కూడా బాగా నానాయి కదా. ఇప్పుడు ఈ మీల్ మేకర్ ని ఈ విధంగా గట్టిగా పిండండి. కొన్ని తీసుకొని పిండుకొని పక్కన పెట్టుకోండి. మనం వేడి నీళ్లు పోసాం కదా, బాగా నీళ్లు కాలుతున్నాయి అనుకుంటే ఆ నీళ్లు వంపేసుకొని వేడి నీటిని వంపేసుకొని చన్నీళ్లు పోసుకొని ఇలా గట్టిగా పిండుకోండి. ఇప్పుడు చూడండి మీల్ మేకర్ మొత్తం ఇలా పిండేసుకున్న తర్వాత వీటిని నేను కాస్త కట్ చేసుకుంటున్నానండి. అంటే కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కదా మీల్ మేకరు, అందుకని నేను ఒక మీల్ మేకర్ని 2 భాగాలుగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకుంటున్నాను. మీకు ఇలా వద్దు డైరెక్ట్ గా వేసుకుంటే పని అయితే వేసుకోవచ్చు. కాకపోతే ఈ పెద్ద సైజులో ఉన్న మీల్ మేకర్ ఏంటంటే కర్రీ మొత్తాన్ని పీల్ చేసుకుంటాయండి. మనకి కర్రీ ఏం కనిపించదు, మొత్తం మీల్ మేకరే ఉంటుంది. అందుకని నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. అదే మీరు చిన్న సైజులో ఉన్న మీల్ మేకర్ తీసుకుంటే ఇలా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గానే వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని మీల్ మేకర్ వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మీల్ మేకర్ కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోండి. అలా వేయించుకోవడం వల్ల మనకి కూర రుచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి మీల్ మేకర్ ఈ విధంగా వేగాలి. లైట్ గా కలర్ మారాయి చూడండి. ఇలా వేగిన తర్వాత ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగనివ్వండి. ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడాలి అంటే దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకున్నారంటే తొందరగా మెత్తబడతాయండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే దీంట్లో 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేగాయి కదా. ఇప్పుడు దీంట్లో మీడియం సైజు 2 టమాటాలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ టమాటా ముక్కల్ని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ప్యాన్ కి మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసారనుకోండి టమాటా ముక్కలు మనకి బాగా మగ్గుంటాయి. ఇప్పుడు ఒకసారి కలిపి దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ ని వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకొని ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని ప్యాన్ కి మూత పెట్టండి. మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. ఈ మసాలా పేస్ట్ బాగా ఉడికితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. సరిగా ఉడకలేదు అంటే ఆ పచ్చి వాసన అట్లానే ఉండి టేస్ట్ బాగుండదు. ఇప్పుడు మూత తీసి చూసారంటే ఆయిల్ పైన కనిపిస్తూ ఉంది కదా, మనకి ఈ విధంగా రావాలి. ఇలా ఉడకాలండి. ఇలా ఉడికితేనే మనకి రుచిగా ఉంటుంది. లేకపోతే ఆ పచ్చి వాసన అలానే ఉండి టేస్ట్ బాగుండదు. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1.5 టీ స్పూన్ కారం వేసుకోండి. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి.
ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ మీల్ మేకర్ వేసుకోవాలి. ఈ మీల్ మేకర్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపి నీళ్లు పోసుకోండి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ దాకా నీళ్లు పోసుకున్నానండి. ఎందుకంటే మనకి మీల్ మేకర్ బాగా ఉడకాలి కదా, కొంచెం టైం తీసుకుంటుంది. అందుకని 1.5 గ్లాస్ దాకా నీళ్లు పోసుకొని మొత్తం బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే మనకి గ్రేవీ కాస్త చిక్కగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత చూడండి, చిక్కటి గ్రేవీ లాగా వచ్చింది కదా, ఇలా వస్తుంది మీకు. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని 1 లేదా 2 నిమిషాలు జస్ట్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఆ గరం మసాలా ఫ్లేవర్ మనకి ఈ కర్రీకి బాగా పడుతుంది. మరీ ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1 లేదా 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే మీకు ఈ విధంగా వస్తుంది. ఆయిల్ పైకి తేలిన దాకా ఉడికించుకోండి. ఇలా చిక్కటి గ్రేవీ లాగా వస్తేనే టేస్ట్ బాగుంటుందండి. నీళ్ళగా ఉంటే టేస్ట్ అంత బాగుండదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇలా చిక్కటి గ్రేవీ లాగా వచ్చిన తర్వాత దీంట్లో లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, చాలా ఈజీ తయారు చేసుకోవడం. ఇది వేడి వేడి రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీ, పూరి ఇలాంటి దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.